తెలంగాణలో పవర్లోకి రావాలని చూస్తున్న బీజేపీ బీఆర్ఎస్లో ఆ ముఖ్య నేతను టార్గెట్ చేస్తోందా? ఆ ఒక్క నేతకు గాలం వేయగలిగితే ఇక భవిష్యత్తులో అధికారం తమదే అని భావిస్తోందా? ఆ దిశగానే కమలం పార్టీ ఇప్పుడు పావులు కదుపుతోందా? ఆ కారు పార్టీ ముఖ్య నేత సహకారంతో బీఆర్ఎస్ను చీల్చి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తోందా అంటే పొలిటికల్ సర్కిల్స్లో అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు బీజేపీ కర్చీఫ్ వేసిన ఆ కారు పార్టీ పెద్ద లీడర్ ఎవరు? కమల వ్యూహానికి ఆ లీడర్ లొంగుతారా? వాట్స్ ది స్టోరీ? బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు పొలిటికల్ జర్నీపై వచ్చినన్ని పుకార్లు, ఊహాగానాలు మరే ఇతర నాయకుడిపై వచ్చుండవు. బీఆర్ఎస్ లో ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకున్నా హరీష్ రావు పార్టీ మారబోతున్నారనే వార్తలే ఎక్కువగా షికారులు చేస్తుంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చాక ఇది ఇంకాస్త ఎక్కువైంది. బీఆర్ఎస్ లో హరీష్ కు ప్రాధాన్యత తగ్గుతుందని, కేటీఆర్ డామినేట్ ఎక్కువ అవడంతో హరీష్కి అందులో ఉండలేకపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. 2023 ఎన్నికలకు ఏడాది క్రితం ఈ వార్తలు ఇంకాస్త హల్చల్ చేశాయి. ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు హరీష్ రావు కొట్టిపారిస్తూనే ఉన్నా వీటికి ఫుల్ స్టాప్ పడడం లేదు. తాజాగా హరీష్ రావును బీజేపీ టార్గెట్ చేస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముందుగా రాష్ట్రంలో అంతో ఇంతో ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీతో జతకడుతుంది. మెల్లిమెల్లిగా దాన్ని ఆక్యుపై చేసి ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది. ఆ తర్వాత అధికార పార్టీని దెబ్బకొట్టి పవర్లోకి వస్తుంది. ఇక్కడితో మిషన్ కంప్లీట్ అవుతుంది. అదీ సాధ్యం కాకపోతే ప్రత్యర్థి పార్టీలో ఓ బలమైన నేతను చూసి అతన్ని తమ దారిలోకి తెచ్చుకుని పుంజుకోవడానికి ట్రై చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అయితే తెలంగాణలో ఫస్ట్ సూత్రాన్ని అమలు చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. అప్పట్లో బీఆర్ఎస్ ససేమిరా అనడంతో ఇక సింగిల్గానే వెళ్లాలని తలచింది. అందుకోసం ఒంటరిగానే పోరాడుతుంది. గత 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణలో బాగానే ఓట్లు, సీట్లు పెంచుకుంది. అయితే రాబోయే ఎన్నికల్లో విజయం కోసం మరో మాస్టర్ ప్లాన్ వేస్తుందట. బీఆర్ఎస్ లో కీలకమైన నేతను తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుందట. గులాబీ పార్టీలో నెంబర్ 2 ఎవరంటే కేటీఆర్, హరీష్ రావు పేర్లే వినిపిస్తాయి. ఎలాగూ కేటీఆర్, కేసీఆర్ కుమారుడు కావడం, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో హరీష్ రావుకు మెల్లమెల్లగా గాలం వేయాలని చూస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న నేత హరీష్ రావు. పొలిటికల్ సర్కిల్స్ లో జనాల్లో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉద్యమ నేతగా మంచి గుర్తింపు ఉంది. పైగా 10 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. కార్యకర్తలకు కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండే నైజం అతనిది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఉద్యమ సమయం నుంచి కుడి భుజంగా ఉంటూ వస్తున్నారు. ఉప ఎన్నికల దగ్గర నుండి జనరల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అధిష్టానం ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయడంలో దిట్టగా ఉన్నారు హరీష్ రావు. దీంతో తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడాలంటే అలాంటి నేత అయితే టార్గెట్ ను సులువుగా చేరుకోగలమనే నమ్మకంతో ఉందట కమలం పార్టీ. ఇటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, అటు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీపై కాషాయ దళం మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గతంలో ధర్మపురి అరవింద్ హరీష్ రావును కార్నర్ చేస్తూ హాట్ కామెంట్ చేస్తున్నారు. హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరతారంటూ పలుసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారాయి. బీఆర్ఎస్ పగ్గాలు పూర్తి స్థాయిలో కేటీఆర్ చేతికి వెళితే ఆ పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత ఉండదని మొదటి నుంచి చర్చ నడుస్తుంది. దీంతో హరీష్ రావుకు బీజేపీని ఆల్టర్నేట్ అవుతుందనే వాదన ఉంది. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ తో హరీష్ రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఇద్దరు నేతలు కలిసి పనిచేశారు. దీంతో హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు ఎదురైతే ఈట్ల రాజేందర్ తీసుకువెళ్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హరీష్ రావు బీజేపీలోకి వస్తారని కామెంట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. బీజేపీ బలపడాలంటే పార్టీలోకి క్యాడర్ ఉన్న నేతలు రావాలని భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి హరీష్ రావుకు గట్టి పట్టున్న మెదక్ లోక్సభ స్థానం సైతం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. అక్కడ బీఆర్ఎస్ గెలుపు కోసం హరీష్ రావు సర్వశక్తులు ఒడ్డినా విజయం దక్కలేదు. ఇక హరీష్ రావును టార్గెట్ చేస్తే కేసీఆర్, కేటీఆర్ ను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా ఉంటుందని బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది. హరీష్ రావును బీజేపీలోకి లాగితే బీఆర్ఎస్ చీలే అవకాశం ఉంటుందని, దీంతో అటు గులాబీ పార్టీని దెబ్బకొట్టడంతో పాటు హరీష్ రాకతో మన బలం పెరుగుతుందనే యోచనలో ఉన్నారట కమలం నేతలు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలకంగా ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం అరెస్టు కావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తుందట. కేసుల నుంచి తప్పించుకోవాలంటే తమ పార్టీలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి హరీష్ రావు బీజేపీలోకి వెళతారనే అంశం చర్చకు మాత్రమే పరిమితం అవుతుందా లేక నిజమవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.